తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, ప్రస్తుతం ఏపీలో ఏం జరగబోతుంది అనేదే అందరి దృష్టి ఉంది. ఒకవైపు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఎవ్రీ టైం పోలింగ్ పర్సెంటేజ్ పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరగబోతోంది ఏపీలో? ప్రస్తుత రాజకీయం ఏం చెప్తారు? అంటే అక్కడ మన ముందు కూడా మాట్లాడినట్లు సమస్య ఏమిటంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది ఒకటి సమస్య. రెండవది ఏమిటంటే ఎవరు గెలిచినా వాళ్ళు బీజేపీ వైపే ఉన్నారు. అందుకని బీజేపీ వాళ్ళు కూడా మొత్తము వాళ్ళ లిస్టులో వేసుకుంటున్నారు. ఇవాళ ప్రధానమంత్రి కూడా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో మాకు చాలా సీట్లు రాబోతున్నాయి, దాంట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ను కూడా తమ లిస్టులో ఆయన ఇంక్లూడ్ చేశాడు. రైట్. కనుక ఎవరు గెలిచినా అంటే రెండు రకాలుగా మనకు అభిప్రాయాలు వస్తున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 ఏళ్ల పాలన వలన జరిగిన అస్తవ్యస్తము, క్యాపిటల్ సిటీ లేకపోవడము, ఇది కనుక ఈసారి బహుశా ఆయనకు ఇంకంబెన్సీ అగెనిస్ట్ అంటారు కదా, 5 ఏళ్ళు పాలన ఉన్నప్పుడు ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది అనేది కొందరు స్నేహితులను అడిగితే తప్పకుండా బహుశా ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ పార్టీ రాకపోవచ్చు అని అంటున్నారు. కొందరు ఏమంటారంటే ఈయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు ఏదో ఒక స్థాయిలో ఒక విద్యారంగంలో కొంత స్కూళ్ళ విషయంలో అమ్మఒడి అని ఏదో చేశాడు, తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశాడు. కాబట్టి రెండవది ఏమిటంటే క్రిస్టియను తర్వాత మైనారిటీ ఓట్స్, ముస్లిం ఓట్స్ ఆ పార్టీకే పడవచ్చు. ఎందుకంటే ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళితే పెద్ద జీసస్ స్టాచ్యూ ఉండేది ఆయన ఇంట్లో. కనుక వాళ్ళు ఈవెన్ ఆయన చనిపోయిన తర్వాత కూడా క్రిస్టియన్ రిచువల్స్ తోనే చేశారు. కనుక క్రిస్టియన్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దళితంతా దాదాపు క్రిస్టియన్సే అక్కడ. కనుక మీకు ఎక్కడన్నా క్రిస్టియన్ మీటింగ్ చూస్తే మీకు వేల సంఖ్యలో వాళ్ళ మీటింగ్కి వచ్చేవాళ్ళు. కాబట్టి మైనారిటీస్, ముస్లిమ్స్ కూడా ఎక్కడ కమ్యూనల్ వాతావరణం రాలేదు. కనుక ఒక రకంగా మళ్ళీ ఆయనే రావచ్చు అనేది రెండు ఉన్నాయి. మనం చూడాలి ఎటు ప్రజల మొగ్గు ఉంటుందో తెలియదు. కానీ అంతిమంగా ఎవరు గెలిచినా కేంద్ర ప్రభుత్వంలో అక్కడ మార్పు వస్తే తప్పించి, అక్కడ మార్పు వస్తే ఇక్కడ చాలా పెద్ద మార్పు వస్తుంది. కానీ అక్కడ పెద్ద మార్పు రాకపోతే బహుశా ఎవరు గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచినట్లే అనుకోవాలి. రైట్ సార్, వైసీపీ నాయకులు చెబుతున్నారు ఇది పెత్తందారులకు పేదవాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అని. మనం అదే విషయాన్ని ఒకసారి క్యాలిక్యులేషన్లో తీసుకున్నట్లయితే ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి రైట్ టైంకి శాలరీస్ పడకపోయేసరికి ఉద్యోగస్తులందరూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అగైనిస్ట్ ఉన్నారు. అండ్ డెవలప్మెంట్ లేదు, ఎకనామికల్గా గ్రోత్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు, అండ్ ఉద్యోగాలు కల్పించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా వెనుకబడి ఉంది. అండ్ మోర్ ఓవర్ రాజధాని లేదు. సో ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉన్నాయి. మరోవైపు 1వ తారీఖు వచ్చేసరికి ఉదయం 6 గంటలకే ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూరే అంశాలుగా మనం చూస్తున్నాం. నిజంగానే కాస్త ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధంగానే జనాలు చెబుతూ ఉన్నారు. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవరికి మేలు జరిగే అవకాశం ఉందని మీరు అంటారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి 5 సంవత్సరాలు పవర్లో ఉన్నాడు కదా, ఆయన ఓడిపోయాడు కదా పోయిన ఎన్నికల్లో. ఎందుకు ఓడిపోయాడు అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు పోయిన గత అసెంబ్లీ ఎన్నికల్లో? అంటే ఇవే సమస్యలు మీరు అయితే చెప్పారు. అమరావతి విషయంలో వాళ్ళ ఒక జనరల్ ఫీలింగ్ అంటే ఒకే కమ్యూనిటీ బెనిఫిట్ అయ్యారు, అక్కడ భూములు కానీ అవన్నీ ఒకే కమ్యూనిటీ వాళ్ళు ఇదయ్యారు. ఆయన మొత్తంగా ఒకే కమ్యూనిటీ ప్రయోజనం కొరకు పనిచేశాడు అనేది ఒక ఫీలింగ్ ఒకటి వైడ్ స్ప్రెడ్గా ఉండేది. అమరావతి కూడా ఆయన చాయిస్ ఏదైతుందో అది ఒక రకంగా అది బాగా అది బ్లాక్ కాటన్ సాయిల్, అది లూజ్ సాయిల్. ఆయన అమరావతి ఏదైతే
ఎన్నుకున్నారు. అందుకని ఈ బిల్డింగ్ కట్టడం ఇది బాగా ఆలస్యమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారిది ఒకటి ఏమిటంటే ఆయన ప్రో పూర్ అనే ఇమేజ్ ఆయనకు లేదు. పేదల పక్షపాతి అనేటువంటి ఇమేజు రాజశేఖర రెడ్డికైనా కనీసము కొంత పేదల పక్షపాతి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు డెవలప్మెంటు, క్యాపిటలు, తర్వాత సంపద ఉత్పత్తి, పరిశ్రమలు వీటి మీద ఆయనకి ఏదైతే ఇక్కడ 13 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. జనరల్గా మీరు గ్రామాల్లో అడిగితే ఆయన ఇక్కడ సంపద పెంచారు, పెద్ద క్యాపిటల్ సిటీని అభివృద్ధి చేశారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, ఇవన్నీ ఐటీ ఇండస్ట్రీని ప్రమోట్ చేశాడు అని అన్న అక్కడ ఆయనకు జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు చివరికి ఓడిపోయాడు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఓడిపోయాడు. ఆయన అంటే ఇంత అభివృద్ధి చేస్తే నేను ఎందుకు ఓడిపోయానంటే ఈవెన్ హైదరాబాద్ సిటీ ఏదైతే ఆయన డెవలప్ చేశాడో అక్కడ కూడా వాడు గెలవాలి. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో అన్నాడు కూడా, నేను ఇంత చేశాను హైదరాబాద్ నగరానికి, తర్వాత ఇంత అభివృద్ధి చేశాను, ఏంటి అసలు ఇక్కడ కూడా నాకు ఓటు వేయలేదు అని ఒక మాట అన్నాడు ఆయన. కనుక ఆయనకు పెట్టుబడి, తర్వాత సంపద సృష్టి, అభివృద్ధి, ఐటీ ఇండస్ట్రీ, ఏదైతే ఎయిర్పోర్ట్స్లు అభివృద్ధి చేయడము, ఇది ఆయనకు ఇమేజ్ ఉంది. ఎక్కడ వెళ్ళినా ఆ ఇమేజ్ ఆయనకు ఉంది. కానీ మీరు అన్నట్లు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని వ్యవసాయ రంగం కానీ, తర్వాత ఏదైతుందో ఆ రైతుల విషయంలో కానీ, అసలు అగ్రికల్చర్ అనవసరం ఒక దశలో ఆయన అన్నాడు. అంత వచ్చేదంతా అర్బన్ ఇదే అని కూడా ఆయన అన్న మాటలు ఉన్నాయి. కనుక మీకు ఆ ప్రోపూర్ పేదల పక్షపాతి అనేటువంటి ఇమేజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏ కారణమో కానీ మొత్తం మీద కొంత పేదల వైపు ఆయన పేదలకి ఏదో చెయ్యాలని ఆయనకుంది, చేశాడా చెయ్యాలని ఆయనకుంది అనేటువంటిది ఒక ఫ్యాక్టర్ వలన, అందుకని వాళ్ళ ఘర్షణ ఏదైతే పోటీ ఉందో చాలా ఇంటెన్స్గా పోటీ, చాలా తీవ్రమైన పోటీ ఆంధ్రప్రదేశ్. చాలా కసిగా ఓటేశారు ప్రజలు. చాలా అంటే బహుశా అక్కడ పడే ఓట్లు ఏవైతున్నాయో ఆల్రెడీ జనము డిసైడ్ చేసుకున్నారు ఎవరికి ఓటు వేయాలి అనేది, వాళ్ళ స్పష్టత కూడా ఒకటి ఉంది. కనుక ఇద్దరికి ఒక రకంగా ఒక సామాజిక మద్దతు ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు రెడ్డి కమ్యూనిటీ ఆ వర్గం యొక్క మద్దతు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి తమ కమ్యూనిటీ బలం ఉంది. ఆయనకు మీడియాలో కూడా కొంత వార్తాపత్రికల్లో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆయనకు సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకో ఛానల్ ఉంది, ఆయనకో పేపర్ ఉంది. కనుక ఇది ఈ పోటాపోటీ ఏదైతుందో ఇది ఒక తీవ్రమైనటువంటి పోటీ ఒకటి జరుగుతున్నది. కానీ అందుకే ఎవ్వరు కూడా స్పష్టంగా ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పలేకపోతున్నారు.